కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ గ్యాస్ ధరలను పెంచిన ఆ నేపథ్యం కూడా మహిళలు పెద్ద ఎత్తున ఆ ఖాళీ సిలిండర్లను రోడ్డు మీద తీసుకొచ్చి వంట ఏదైతే కట్టెలపైతో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. గ్యాస్ మీద 50 రూపాయల వరకు ప్రతి సిలిండర్పై 50 రూపాయల పెంపు నిరసిస్తూ కూడా వీరందరూ కూడా ఆ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మేము ఎట్లా గ్యాస్ కొనుక్కోవాలన్న వాళ్ళు పెద్ద ఎత్తున కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, మొత్తం కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీద వంట వండే కార్యక్రమం నిర్వహించారు. ఏంటి దీని ఉద్దేశం ఏంటి? కేంద్ర ప్రభుత్వం నిన్న శ్రీరామనవమి కానుకగా మహిళలకు 50 రూపాయలు గ్యాస్ పై రేటు పెంచింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏం చేసింది, 2014లో ఉన్నప్పుడు 410 రూపాయలు ఉన్న గ్యాస్ ధరని దాన్ని 1000 రూపాయల వరకు పెంచుకుంటూ వచ్చింది. ఆ తరుణంలో దీపం పథకం కింద, ఉజ్వల పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళు కొనుక్కోలేరని ఉచితంగా గ్యాస్ సిలిండరు స్టవ్తో సహా ఇచ్చేశారు. అప్పుడు వాళ్ళు పేదలైనప్పుడు, వాళ్ళు కొనుక్కోలేని స్థితి ఉన్నప్పుడు ఇప్పుడు 50 రూపాయలు పెంచితే 550 రూపాయలు పెట్టి ఎలా కొనుక్కుంటారండి? అప్పుడు ఏం చేశారు మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు, మహిళలు పొగబారితే వాళ్ళు కళ్ళు మండుతాయి, వాళ్ళ కన్నీరు చూడలేము, వాళ్ళు గ్యాస్ దానివల్ల వాళ్ళు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది పొగ పీల్చడం వల్ల అని గ్యాస్ ఇచ్చారు. దానికి మేము సంతోషించాము. కానీ ఆ సంతోషాన్ని కొద్ది రోజులు కూడా ఉండకముందే గ్యాస్ని 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఇబ్బడిగా పెంచారు. అసలే నిత్యావసర సరుకులు పెంచి అసలు కొనలేని స్థితిలో ఉన్న తరుణంలో ఇప్పుడు గ్యాస్ ధర పెంచి ఎలా కొనగలుగుతారు? వాళ్ళకేమైనా ఇప్పుడు కొనుగోలు శక్తి ఏం పెరగలేదు కదా, కొనుగోలు శక్తి పెరగలేదు, పని కల్పించలేదు, ఏం పరిశ్రమలు నెలకొల్పలేదు. కానీ వాళ్ళు వచ్చిన దాంట్లోనే 1000 రూపాయలు ఇప్పుడు దీపం పథకం కింద వాళ్ళు 550 రూపాయలు, వీళ్ళు 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కొన్నప్పుడు వాళ్ళు ఇంటి అద్దెలు ఎట్లా చెల్లిస్తారు? అనారోగ్యం పాలైనప్పుడు హాస్పిటల్లో ఎలా చెల్లిస్తారు? పిల్లలకు స్కూల్ ఫీజులు ఎలా కడతారు? వాళ్ళకేమీ పెరగలేదు కదా. ప్రభుత్వం ఆ వైపున చర్య తీసుకోకుండా ఎంతసేపు ప్రజలపై భారాలు మోపడమే ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలకు కొనుగోలు శక్తిని పెంచుదాము, వాళ్ళకు పనిని కల్పిద్దాము, ఉపాధిని కల్పిద్దామని ఆలోచన లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించకపోతే మేము పెద్ద ఎత్తున సిపిఎం పార్టీగా ఉద్యమిస్తాము, తగ్గిందాకా కూడా పోరాటాలకు సిద్ధమవుతామని కూడా మేము తెలియజేస్తున్నాం. పేదలు ఎందుకంటే కష్టం చేసుకుని ఉదయం వాళ్ళు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తారు కూడా ఆ పూట గడని వాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజు వాళ్ళకు కూడా గ్యాస్ కుదిబండగానే మారిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళు దేశవ్యాప్తంగా చూసినప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయండి. తగ్గించాల్సిన తరుణంలో ఒక విధంగా తగ్గించాల్సింది పోయి వీళ్ళు భారం మోపారు. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు వీళ్ళు పెంచారు, 550 రూపాయలు పెంచారు, వాళ్ళు కొనలేరు. వాళ్ళు ఇచ్చిన ఫ్రీ సిలిండర్లు కూడా వాళ్ళు మూలకు పడేసి వాళ్ళు కట్టెల పొయ్యే శరణ్యం అంటున్నారు ఇప్పుడు. కాబట్టి మేము ఇప్పుడు వాళ్ళని ఉద్యమాలకు సిద్ధమయ్యి మేము గ్యాస్ రేటు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెంచింది కూడా తగ్గించే వరకు కూడా మేము ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీగా ఉద్యమాలకు సిద్ధమవుతామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైట్, మొత్తంగా కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఏదైతే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై కూడా భారం మోపిన నేపథ్యంలో కూడా మేము గ్యాస్ కొనలేని పరిస్థితిలో ఉన్నామని కూడా వారు చెప్తూ కూడా కట్టెలపైతోటే మేము వంట వండుకునే పరిస్థితి కూడా మళ్ళా పురాతన కాలము వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇట్లా ప్రతి ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇట్లా రేట్లు పెంచుకుంటూ పోతే ఎట్లా అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం. భారం ఏ విధంగా భారం పడుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి కావాల్సింది వంట, పిల్లలు, గ్యాస్ రేటే ఎక్కువ అయినప్పుడు వాళ్ళకు భారమే అవుతుంది కదా. గ్యాస్ సబ్సిడీ అని చెప్పిండు, చాలా మటుకు సబ్సిడీ పడట్లేదు, సబ్సిడీ మనీ చాలా వరకు చేరట్లేదు. సబ్సిడీ వచ్చింటే కొంతలో కొంత మేలు అయ్యేది కదా. సబ్సిడీ అని చెప్పి సబ్సిడీ రాకుండా ఉన్న గ్యాస్కి ఇంకా రేట్ పెంచేసరికి ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా. నార్మల్ డైలీ వేజ్ లేబర్కి ఇంకా చాలా ఇబ్బంది అయ్యి చాలా మటుకు 30% ఆఫ్ పీపుల్ కట్టెలు యూజ్ చేస్తున్నారు. అట్లనే అందరు యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇట్లా మీకు వంట సిలిండర్ ఎన్ని రోజుల వరకు వస్తుంటుంది మేడం? ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి 20 days 30 days కంటే ఎక్కువ రాదండి. 20-30 daysకి అన్ని 1000 డైలీ వేజ్ లేబర్ అస్సలు గ్యాస్ యూజ్ చేయలేరండి. యూజ్ చేయలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. నిత్యావసర సరుకులే వాళ్ళు డైలీ కొనుక్కొని తినలేకపోతున్నప్పుడు గ్యాస్ ఎట్లా యూజ్ చేస్తారు? వాళ్ళు చేయలేరు, కట్టెలే యూజ్ చేస్తున్నారు వాళ్ళు. మొత్తం కూడా ఆ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనుక ఒక ఆసే కాదు, పెట్రోల్ ధరలు కూడా క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా మొత్తం తగ్గించాలని కూడా వీరు చెప్తున్నారు. మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మేము 500 రూపాయలు సబ్సిడీ ఇస్తామని గొప్పలు చెప్పుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాలేని పరిస్థితి కనపడుతుంది. ఏదో 1-2 మాత్రమే ఆ సబ్సిడీ వస్తుంది, కానీ ఎవరికి కూడా సబ్సిడీ రాలేని పరిస్థితి. ముఖ్యంగా కూడా పేద మధ్యతరగతి ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడే
పడే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇదే ఒకవేళ గ్యాస్ ధరలు మాత్రం తగ్గించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా కూడగట్టుకొని పెద్ద ఎత్తున నిరసనలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా మహిళలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.